మరి అందరూ తెలుసు. అంతకు ముందుగా ఎందుకంటే అన్నతోడు ఉన్న పరిచయం మేము సేవ చేసిన రెండు విషయాలు మరి మరి మీ అందరు కూడా మాకు తెలిసిన విషయాలు మీకు కూడా షేర్ చేస్తున్నాను. అన్న యొక్క సేవల అప్పుడు వికలాంగుల హక్కుల పోరాట సమితి ఉన్నప్పుడు కృష్ణన్న కార్యక్రమం చేసినప్పుడు మొదటి దాతగా ఆ రోజులలో మరి అన్నగారి దగ్గర నన్ను పంపించడం జరిగింది. మరి ఆ రోజులలోనే మాకు లక్షల మరి సహకారం అందించిన గొప్ప మనసు అన్నగారిది. ఆ తర్వాత మన చంపాపేట హాస్టల్ ఉండే వినాయకుడు ఉండే ఆ రోజులలో నవీన్ అన్న చిన్నవాడు ఓ 10 ఏళ్ల కింద మరి ఆ రోజు వచ్చి కూడా వినాయకుని పేరు చెప్తే కూడా ఆ రోజుల్లో 25,000 రూపాయలు ఒక్క మాట అడగకుంటేనే మరి ఆ దేవునికి విరాళంగా ఇచ్చినట్టు గొప్ప మనసున్న మానీయులు. ఇక ఆ తర్వాత ఇంకా చాలా సందర్భాలలో మరి మల్లేశన్న మరుగుజ్జు సంఘం అప్పుడు కూడా మరి మేము కలిసినప్పుడు ఆ రోజు పరిటాల సునీత మీద పోటీ చేసిన సందర్భంలో కూడా అన్న కలిస్తే అన్న అడగగానే మరి ఆ రోజు కూడా గొప్ప మనసుతో మనకు సహకరించిన సందర్భాలు. ఎందుకంటున్నామంటే వికలాంగులకు సంబంధించినటువంటి మనసున్న మనిషి ఆదుకున్న వాళ్ళు చాలా సమాజంలో తక్కువ. మరి అంతటి మంచి మనసున్న అన్న మరి మన మధ్యకు వచ్చినందుకు మరొకసారి అతని సేవలను గుర్తు చేసుకుంటూ మరి ఈరోజు మన మరుగుజ్జులకు కూడా మరి తన మనసు ఉందని మన పట్ల ప్రేమాభిమానాలకు చూపించడానికి వచ్చినట్టు అన్నకి మరొకసారి ఘన స్వాగతం పలుకుతూ థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. ముందు పెద్దమెన్ ఈరన్న, తర్వాత మల్లేష్ యాదవ్ పాత టైగర్ అయినా, అట్లనే అన్న కిరణ్ అన్న, షఫీబాయి, రాజేందర్ అన్న, మళ్ళీ నర్సప్ప అన్న, మా పొట్టి వీరన్న కూతురు విజయ అన్న, కొల్లి నాగేశ్వర అన్న, రాజన్న, రవి అన్న, సీనన్న, రాజేష్ అన్న, సైదులన్న, తిరుపతమ్మ సంచలనం సృష్టించిన మా తిరుపతి అక్కకు, ముఖ్యంగా ఇక్కడున్న మా మరుగుజ్జులు సోదరులు సోదరుమణులు ప్రెస్ వాళ్ళు అందరికీ పేరు పేరున నమస్కారం. ఎందుకంటే పాపం మొన్న వచ్చిర్రు మా మల్లేష్ అన్న వచ్చి, పాత మిత్రుడు మల్లేష్ యాదవ్ వచ్చి అన్న నువ్వు రావాలి అన్నాడు. ఇవాళ చాలా పెళ్ళిళ్ళు ఉన్నా ఎన్ని కార్యక్రమాలు ఉన్నా మా మల్లేష్ అన్న గురించి మీ అందరి గురించి ఇక్కడ రావడం జరిగింది. నా వంతు ఎప్పుడు మీకు పార్టీలకు అతీతంగా నేను మీకు ఎప్పుడు అండ ఉంటుంది. మీరు ఏ కార్యక్రమం చేసినా నా వంతు సాయం ఉంటుంది. నేను వచ్చి ఇలవాడతా. మీ ఏ ధర్నా చేసినా ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా నా వంతు హెల్ప్ఫుల్ ఎప్పుడు ఉంటుంది. మీ అందరికీ నా వంతు సాయం ఎప్పుడు ఉంటుంది. మీ అందరికీ పేరు పేరున నమస్కారం. ఎలక్షన్ కూడా నవీన్ యాదవ్ను అందరూ పార్టీలకు అతీతంగా గెలిపించారు. మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఎందుకంటే పార్టీ చూడలే, ఏ పార్టీ కాదు, అందరూ సిరిసిల్ల మన కొడుకు గెలవాలి అన్న ఉద్దేశంతో అన్ని పార్టీలకు అతీతంగా పనిచేపించి గెలిపించారు. వికలాంగులు, డాక్టర్లు, యాక్టర్లు అందరూ సాయంతో గెలిచిండ్రు. అందరికీ రుణపడి ఉన్నాం మనము. అందరికీ మనం ఏ కార్యక్రమం అయినా వికలాంగులు కానీ ఎవరైనా ప్రతి కుల సంఘాలు కానీ అందరికి కూడా మేము రుణపడి ఉన్నాము. అట్లనే అందరికీ మేము మా వంతు సాయం ఎప్పుడు చేస్తూ ఉన్నాం. మాకు తెలుసాను, ఎందుకంటే అక్కడ మేము తిరిగినప్పుడు చేసినప్పుడు, ఎందుకంటే చాలా కమ్యూనిటీ హాల్లకు కానీ ఫంక్షన్ హాల్లకు కానీ కుల సంఘాలకు, ముఖ్యంగా ఈరోజు రహమత్ నగర్ అంటే వికలాంగులు ఫస్ట్ అంజన్న అని వికలాంగుల చైర్మన్, ఫస్ట్ వికలాంగుల కాలనీ బోడబండ. ఆ వికలాంగుల పోయి ఇవాళ 50,000 ఇండ్లు అయిపోయినాయి. ఆ రోజు రోడ్లు లేకుండే నేను ఆ రోజు జనార్దన్ రెడ్డి గారు ఎంట ఉండి ఏ కార్యక్రమం ఉన్నా ఆ గుడ్డంజాయని ఫస్ట్ కాలనీ ఈరోజు 50,000 ఇండ్లు అయినాయి. అట్నే నెక్స్ట్ కూడా ఈ రింగ్ రోడ్ చుట్టుపక్కల ఏడనన్నా నా వంతు సాయం కూడా ఉంటుంది. నేను సర్వే నెంబర్ ఏదన్నా చెప్తా, దగ్గరలోనే ఒక కాలనీ మీది కూడా కాలనీ లెక్క కట్టించి మీ జనరల్స్
వాళ్ళు కూడా మొన్న వచ్చిర్రు, మా మల్లన్న కూడా నవ్వుతుండు. వాళ్ళకు కూడా ఒక కాలనీ, మీ మరుగుర్జులకు కూడా ఒక కాలనీ చేయాలని మీ గొంతు మేము తప్పక చెప్దామన్నా, దృష్టికి తీసుకుపోదాం. మీరు అందరూ వస్తే మీ వెంట నేను వస్తాను. థ్యాంక్ యూ శ్రీశైలం అన్న. నెక్స్ట్ మన మల్లేష్ అన్న మొత్తం మీద జూబిలీహిల్స్ లో ఇల్లు కట్టుకొని ఉండబోతున్నాడు. గట్టిగా చెప్పట్లు. తర్వాత మన ప్రశ్నించే గుర్తు మన ఎమ్మెల్సీ అన్న, తర్వాత ఈ మధ్యన బీసీల కోసము అహర్నిశలు పోరాడుతున్న మన తీర్మార్ మల్లన్న కూడా మాట్లాడాలి. అలాగే చాలా సమస్యల మీద చేస్తున్నారన్న. ఎందుకంటే ఒక్క పాయింట్, ఎస్సీ వికలాంగులు అంటే ఎస్సీ ఎస్టీలే ఎక్కువ ఉంటారన్న. ఇది అటువంటి సభాధ్యక్షులు, అలాగే మా సోదరులందరూ, మా సోదర సోదరిమణులందరూ ఈ సమావేశం లేదా కార్యక్రమం ఇప్పుడు పదే పదే ప్రస్తావిస్తూ ఉన్నారు, మరుగుజ్జు మరుగుజ్జు అనేటువంటి మాటను. అది ఎందుకో నాకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది. కానీ మీరు మరుగుజ్జులు కాదు నా దృష్టిలో. కళ్ళ ముంగట మీ సమస్యను చూస్తూ ఏమీ చేయలేకపోతున్న సమాజం మరుగుజ్జు సమాజం. కళ్ళ ముందు మీ అవస్థల్ని చూస్తూ కూడా పట్టించుకొని ప్రభుత్వం ఏదైనా ఉంటే అది మరుగుజ్జు ప్రభుత్వం. కాబట్టి దీనికి ఏదన్నా ఒక వేరే పేరు ఏదైనా తీసుకుంటే బాగుంటుందేమో. ఈ మరుగుజ్జు అనేటువంటిది కాకుండా ఒక గౌరవప్రదమైనటువంటి ఒక పేరు ఉంటే బాగుంటుందేమో దానికి అనేది నా సూచన. మన వీరన్న ఆ దిశగా ఆలోచించాలి. అంటే ఒక ప్రపోజల్ అయితే తయారు చేయాలి. ఎందుకంటే సమాజంలో ఆ పదంతోనే వాళ్ళకున్నటువంటి వైకల్యాన్ని బయటపెడుతున్నటువంటి అంశం. కాబట్టి అది ఎట్టి పరిస్థితిలో ఆ పదం లేకుండా ఒక గౌరవప్రదమైనటువంటి స్పెషల్ పర్సన్, లేదంటే స్పెషల్ ఉమెన్, స్పెషల్ గర్ల్ అట్లా ఏదన్నా ఉంటే బెటర్. కానీ ఈ మరుగుజ్జు అనేటువంటి పదం సరే వాళ్ళకు ఉన్నటువంటి సమస్య కావచ్చు, కానీ ఈ సమాజంలో వాళ్ళు అలా కావడానికి కారణమైనటువంటి ప్రభుత్వాలు, ఈ వ్యవస్థలే కారణం, వాళ్ళ కారణం కాదు. అందులో ఆ పాపంలో ఎమ్మెల్సీని కాబట్టి నేను కూడా ఉండి ఉంటా. కానీ మా శ్రీశైలం అన్న చెప్పినట్టుగా ఈ సంక్షేమం కోసం కార్యక్రమాలు జరగాలని చెప్తా ఉన్నారు. మొన్న నా దగ్గరికి వీళ్ళందరూ వచ్చినారు, మల్లేష్ అన్న, సైదులు, ఆ తర్వాత సీను, నిఖిత, వీళ్ళందరూ వచ్చినారు. వచ్చి అన్నా మేము ఇట్లా కార్యక్రమం చేస్తూ ఉన్నామన్నా, మీరు వస్తే బాగుంటుంది అని చెప్పానంటే ఖచ్చితంగా వస్తా అని చెప్పిన ఆ రోజు. అయితే ఖచ్చితంగా వస్తా అని చెప్పిన, వస్తా అంటే వస్తా ఇక. కానీ అయితే నేను వచ్చే ముందు అసలు నేను పోతుంది ఎట్లా పోతా ఉన్నా, ఒక ఎమ్మెల్సీగా గెస్ట్గా పోతా ఉన్నా, మళ్ళీ అదే ఉత్త చేతులతో వెళ్ళిపోతా ఉన్నా. కానీ నాలాంటోని పిలిచినా ఇంకేమన్నా మూర్ఖుని పిలిచినా ఒకటే కదా, లాభం ఏంది వీళ్ళకి ఏం చేయకుండా ఒట్టి చేతులతో పోవడం ఏంది అనేటువంటి ఉద్దేశంతో మొన్న వీళ్ళు వచ్చినప్పుడే చెప్పిన, అన్న మేము కార్యక్రమం చేసుకుంటామంటే పాపం వాళ్ళు కూడా అడగలేదు, నేనే నాకు తోచిన సహాయం చేసిన కార్యక్రమం నిర్వహించుకోండి అని. రెండో మాట కూడా చెప్పిన, మీ పిల్లలు ఎవరైతే స్కూళ్ళలో చదువుకుంటున్నారో ఆ పిల్లల ఫీజులన్నీ కడతా అని చెప్పిన. నేను ఫీజులన్నీ కడతా, నా దృష్టికి తీసుకురండి అని చెప్పడం జరిగింది. ఎందుకంటే వాళ్లకు సమాజంలో ఏ లోటు రాకూడదు. వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితుల్లో కంట్రోల్ బియ్యం, పెన్షన్లు కాదన్నా, అంతకంటే గొప్పైన జీవితం వీళ్ళకి దొరకాలి. దొరికినప్పుడే ఈ సమాజం అందరినీ ఈక్వల్గా చూసినట్టు అనిపిస్తుంది. రెండోది ఏంటంటే, ప్రతి ఏడాది వికలాంగుల సంక్షేమం బడ్జెట్ అని చెప్పి మనం పదే పదే పెట్టుకుంటాం. ఇది పట్టుకో ఇరన్న పెట్టుకుంటా ఉన్నాం చాలాసార్లు.
స్త్రీ వికలాంగుల సంక్షేమం అని రకరకాల బడ్జెట్లు పెట్టుకుంటా ఉన్నాము. అయితే వీళ్ళు వచ్చిన తర్వాత నేను కొన్ని బడ్జెట్ లెక్కలు తీయడం జరిగింది. కొన్ని బడ్జెట్ లెక్కలు తీస్తే నాకే ఇబ్బంది అనిపించింది ఓ రకంగా చెప్పాలంటే. వికలాంగుల సొమ్ము కూడా ప్రభుత్వాలు మిగిల్చుకొని తింటా ఉన్నాయి. ఇంతకు మించిన పాపం ఇంకోటి ఉండదేమో. ఆ లెక్కలు చూసిన తర్వాత ఒక్కసారి నేను ఇప్పుడు మీకు రావాలి. అది ఎందుకంటే రావాల్సినటువంటి ఇంకా ఇంతకు మించిన దారుణం ఏముంటుంది చూడు. వికలాంగుడికి సంబంధించినటువంటి సొమ్మును కూడా ప్రభుత్వాలు డైవర్ట్ చేసుకోవడం అంటే ఇంకా ఈ భూమి మీద ఇంకా ఎంత పెద్ద పాపమో చూడండి, మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. నేను ఆ లెక్కలన్నీ తీసి పెడితే అసలు చాలా చాలా ఘోరం అనిపించింది. అది చూసిన తర్వాత ఇది ఇట్లా జరగాల్సింది కాదు అని బలంగా కోరుకున్నా. దీంట్లో వికలాంగులకు సంబంధించి సరే ఈ ప్రభుత్వం అనే కాదు, గత ప్రభుత్వాలు కూడా చేసినటువంటి మోసాలు ఉన్నాయి. 2015-16లో వికలాంగుల సంక్షేమం కోసం 5.82 కోట్ల రూపాయల నిధులను కేటాయిస్తే అందులో 1,25,00,000 వాపసు ఎత్తుకపోయినారు మీ సొమ్మే. అలాగే 2017-18లో 10,35,00,000 కేటాయించి మీ సొమ్మే 5,18,00,000 రూపాయలు వాపసు ఎత్తుకపోయినారు. ఇక్కడ 2018-19లో 11,75,00,000 కేటాయిస్తే ఒక్క ఆటాన పైసా కూడా ఖర్చు పెట్టకుండా 11,75,00,000 రూపాయలు దారి మళ్లించి మీ సొమ్మెత్తుకపోయినారు. ఇక్కడ 2019-20లో వికలాంగులకు సంబంధించినటువంటి సంక్షేమం విషయంలో దాదాపు ఓసారి 3.5 కోట్లు ఎత్తుకపోయారు, ఓసారి 1.5 కోట్లు ఎత్తుకపోయారు. ఆ తర్వాత 2023-24లో 10 కోట్ల రూపాయలు కేటాయిస్తే అది ఒక్కటే ఖర్చు పెట్టినారు. ఇక కృత్రిమ అవయవాల సరఫరా కోసం 10 కోట్లు కేటాయిస్తే 3,52,00,000 రూపాయలు వాపసు వెళ్ళిపోయినాయి. ఆర్థిక పునరావాసం కోసం 5,51,00,000 కేటాయిస్తే 2,01,00,000 రూపాయలు మిగిలినాయి. పెళ్లి కానుకలు ఇట్లా వికలాంగుల సొమ్ము మిగిల్చుకోవడం ఏంది ప్రభుత్వం? ఇంతకంటే దారుణం ఉంటుందా? వికలాంగుల సొమ్ము, వికలాంగులు అంటేనే దివ్యాంగులు, వాళ్ళు నిజంగా మనలాగా మిగతా మనుషుల్లాగా ఉంటే ఈ ప్రభుత్వాలు వేసే బిచ్చం వాళ్ళకేం అక్కర్లేదు. వాళ్ళు ప్రత్యేక పర్సనాలిటీస్గా ఉన్నారు కాబట్టి వాళ్ళకు అవసరం ఇవన్నీ. సో ఈ వేదిక నిజంగా ఒక దేవుళ్ళ వేదిక లెక్క చూస్తూ ఉన్నా నేను దీన్ని. నిజంగా ప్రభుత్వం ఏమన్నా చేయాలంటే బడ్జెట్ మొన్న 3,04,000 కోట్ల బడ్జెట్ పెట్టారు కదా. ఫస్ట్ ఎప్పుడైతే మనం ఏదైనా ఆహారం వండుకుంటే దేవుడి కానీ ఇంత తీస్తాం చూడు, ఫస్ట్ మీకోసం అట్లా తీసినాక మిగతా దానికి ఖర్చు పెడితే అది మంచిది నేను అనుకుంటున్నటువంటి మాట. కానీ విద్యలో కానీ ఉద్యోగాలలో కానీ మిగతా వాళ్ళలాగా వీళ్ళ పరిస్థితులు ఉండవు కాబట్టి ప్రత్యేక రిజర్వేషన్ను వీటి ద్వారా రోస్టార్ పాయింట్లలో కూడా కొంత డిస్టర్బెన్స్ ఉంది. అవి కూడా సరి చేయాల్సినటువంటి అవసరం ఉంది. మీరు సమాజంలో ఎదుర్కొంటున్నటువంటి ఏవైతే ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు అట్రాసిటీ ఎట్లా ఉందో దివ్యాంగులకు కూడా ఒక ప్రత్యేక అట్రాసిటీ రావాలి. ఎవరైనా వాళ్ళని తీసుకొచ్చిరా, దాన్ని అమలు చేస్తలేరు. అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఆంగ్లో ఇండియన్కి సంబంధించింది ఎవరో చెప్పినారు, ఆంగ్లో ఇండియన్ కూడా రిజర్వేషన్ ఇస్తున్నామని చెప్పినారు. 2019లో దాన్ని తీసేసినారు, అప్పటి నుంచి లేదు అది. సో ఆంగ్లో ఇండియన్ ఎట్లాగో ఆ రిజర్వేషన్ ఉంది కాబట్టి ఆ కోటానన్నా ఈ స్పెషల్ వాళ్ళ కోసం పెడితే బాగుంటుంది అనేది ఒక ఉద్దేశం. సో సమాజంలో ఒకప్పుడు యూరోపియన్ వీళ్ళు 7 ఫీట్లు 7.5 8 ఫీట్లు ఉండేటోళ్ళు.
వాళ్ళ దాంట్లో మేము సగం కూడా లేము. మరి వాళ్ళు మమ్మల్ని ఏమనాలి? వాళ్ళు మమ్మల్ని కూడా అనాలి కదా, అంతే కదా. అంటే మనిషి ఎలా ఉన్నాడనేది కాదు, ఎంతో మంది దివ్యాంగులు ఈ ప్రపంచ గమనాన్ని మార్చిన శక్తి ఉన్నటువంటి వాళ్ళు ఎంతో మందిని చూసిన. చాలామంది అసలు ఎంతమంది ఎంత గొప్ప శాస్త్రవేత్తలు ఉన్నారో ఈ రంగంలో, కానీ అవకాశాలు వాళ్ళకు చాలా బ్రెయిన్ చాలా షార్ప్గా పనిచేస్తుంది. దివ్యాంగులకు మీకు తెలుసో లేదో చాలా షార్ప్గా పనిచేస్తుంది. దానికి ఏదైనా ఒక సబ్జెక్ట్ ఇస్తే బాగుండు, ఆ సబ్జెక్ట్ని ఆ బుర్రకు అందిస్తే వాళ్ళు దూసుకుపోయేటువంటి అవకాశం ఉంటుంది. సో మీరు దివ్యాంగులు కారు, మీరు మరుగుజ్జులు అంతకంటే కాదు. మిమ్మల్ని ఆ దృష్టితో చూసేటువంటి సమాజం మాత్రమే మరుగుజ్జులు తప్ప మీరు కాదు. ఈరోజు మీ అందరినీ కలుసుకోవడం ఒక శుభ పరిణామం. అలాగే మా సోదరులకు కూడా చెప్తా ఉన్నా, మీ పిల్లలు చదువుకుంటా అంటే నా దగ్గర తీసుకురండి, నేను చదివిపిస్తా. మీ పిల్లలు చదువుకుంటా అంటే నేను అవకాశం ఇస్తా. నేను ఎంతోమంది పిల్లల్ని చదివిపిస్తున్నా. ఎంతోమంది నా దగ్గర ఎంబీబీఎస్లు చేస్తూ ఉన్నారు, ఇంజనీరింగ్లు చేస్తూ ఉన్నారు, అమెరికాలో చదువుతూ ఉన్నారు, ఆస్ట్రేలియాలో చదువుతూ ఉన్నారు, రష్యాలో చదువుతూ ఉన్నారు. పేద పిల్లలందరినీ చేరదీసి చదివిపిస్తూ ఉన్నా. మీ బిడ్డలు పెద్ద నాకు భారమేం గారు. కాబట్టి నేను మీ సోదరుడిగా, మీ అన్నగా, మీ తమ్ముడిగా మీకు చెప్తా ఉన్నా, మీ పిల్లలు చదువుకుంటా అంటే నా ఆఫీసు బోడుప్పల్లోనే ఉంటుంది, పిర్జాదిగూడలో. అగో ఆ రవణ ఉన్నాడు కదా, తుంగతుర్తి రవణ, చాలా మంచి నాయకుడు, కాంగ్రెస్ పార్టీ చాలా సీనియర్ నాయకుడు. ఆయన బర్త్డేకి నేను అప్పుడప్పుడు పోతా ఉంటా. ఈసారి బర్త్డే వీళ్ళ మధ్యలో జరగాలని బర్త్డే, కానీ ఆ బర్త్డేకి పెట్టే ఖర్చంతా ఇలా సంక్షేమానికి వాడాలి. నా నెక్స్ట్ బర్త్డేకి లేదంటే నా బర్త్డే ఎప్పుడు నేను సరిగా చేసుకోను, కానీ నా బిడ్డ ఉంటుంది, పెద్ద బిడ్డ. ఆ బిడ్డ బర్త్డేకి మాత్రం నేను ఖచ్చితంగా 1 కోటికి తక్కువ కాకుండా ఖర్చు పెడతా సమాజానికి. ఒకసారి గోదావరి వరదలు వస్తే కొన్ని ట్రక్కుల నిండా సామాన్లు పంపించిన మా రవాణా కూడా ఉన్నాడు. ఇంకా ఆ తర్వాత మొన్నసారి బర్త్డే వస్తే మా ఆలేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ప్రభుత్వ పాఠశాల 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న ప్రతి పిల్లగాళ్ళకి వాళ్ళ కాళ్ళకి బాటా షూస్ వేపించి స్కూల్కి పంపించిన. దానికోసం చాలా డబ్బులు వెచ్చించిన. అంటే బర్త్డే కంటే ఇంపార్టెంట్ ఆ క్షణానికి వాళ్ళకు ఒక మంచి కార్యక్రమం చేయాలనేటువంటిది ఉంది. నేను రాజకీయ నాయకులకు కూడా చెప్తా ఉన్నా, ఇక్కడ ఉన్నటువంటి చాలామంది, మా శ్రీశైలం అన్నకైతే ఇంకా చెప్పాల్సిన పని లేదు. ఆయనది బొక్కలేని చెయ్యి, ఎవడు పోయినా కాదనేటువంటి రకం కాదు. అటువంటి పెద్ద మనిషి, చాలా పెద్ద మనిషి. ఆయన సమాజం ఆయనని ఓ రకంగా చూపెట్టింది కానీ కాదు. ఎందుకంటే నేను ఆయన గుండె లోతుల్లోకి తొంగి చూసిన చాలా రోజుల క్రితమే. గుండె చిన్న శ్రీశైలం యాదవ్ కాదు, అది పెద్ద గుండె కలిగిన, పెద్ద మనసు కలిగిన శ్రీశైలం యాదవ్ గుండె అది. ఆయన అటువంటి వాళ్ళందరినీ కూడా, మాలాంటి వాళ్ళందరినీ మీరు ఏం చేయాలంటే ఒక 10 మందిని జమ చేసి ఒక కమిటీ రూపంలో వేసి మీకోసం పోరాడేటువంటి ఒక శక్తిని తయారు చేయాలి మీరు అందరు కలిసి. మా వీరన్న లాంటి వాళ్ళని, మా అందరిని ఏం చేస్తారంటే ఒక 10 మందిని ఒక కమిటీగా, అంటే మీకోసం ఎప్పుడు మాట్లాడి ఎప్పుడు కొట్లాడేటువంటి మీ హక్కులు సాధించడం కోసం మాలాంటి శరీరాలను మీరు వాడుకోవాలి. నేను మీకు చెప్తా ఉన్నా మల్లేష్ అన్న, మీకు కూడా చెప్తా ఉన్నా, ఇటువంటి వాళ్ళని ఇప్పుడు ఈ సంఘం ఉంది, ఈ సంఘానికి మనం అందరం కలిసి ఒక నాయకుని ఎన్నుకొని ఆయన మీద కొంత బాధ్యత పెడదాం. సో ఇట్లా మిగతా సమాజంతో మీరు టైఅప్ అయినప్పుడు మాత్రమే సమస్యల పరిష్కారానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. లేకపోతే ప్రతిసారి పోయి ఇప్పుడు నా ఆఫీస్కి వచ్చిర్రు, మిమ్మల్ని ఎవరు అడ్డుకోరు, లోపల దాకా రావచ్చు, కూర్చోవచ్చు, ఎగరవచ్చు, దుక్కొచ్చు. కానీ అన్ని ఆఫీసులలో ఆ పరిస్థితి ఉండదు. ఎవరి పరిస్థితులు వాళ్ళకు ఉంటాయి, మీరు అందరినీ కలిసే పరిస్థితి ఉండదు. కాబట్టి మాలాంటి వాళ్ళని కొంతమందిని చూజ్ చేసుకొని మీకు సేవ చేయడం కంటే ఈ భూమి మీద అంతకంటే గొప్ప విషయం ఏమి ఉండదు మాకైనా ఎవరికైనా కూడా. కాబట్టి మాలాంటి వాళ్ళని మీరందరూ కూర్చొని, మీ ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళు కూర్చొని ఒకసారి నిర్ణయం తీసుకోండి. మీకంటూ పరిగెత్తగల ఒక సమాజం, ఒక సమూహం ఉండాలి అనేది నా అభిప్రాయం. సో ఆ రకంగా మీకు కొంత మంచి జరుగుతుంది అనేది నా అభిప్రాయం. నేను ఇక్కడ ఉత్త చేతులతో పోకుండా మీ పిల్లలు చదువుకోవడానికి నేనున్నా అని చెప్పి చెప్పడానికి మాత్రమైతే వచ్చిన, అంతవరకు నా భరోసా.
అలాగే మీరు నేను ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్న రవణ చాలా గొప్ప మనిషి. మన ఫిర్యాదిగూడ ప్రాంతంలో ఉంటాడు రవణ. నేను అదే చెప్తా ఉన్నా. ఆయన విషయం ఏంటంటే రవణ గురించి చాలా మందికి తెలియదు, కానీ ఎవరు పోయి అడిగినా వట్టి చేతులతో పంపేటువంటి మనిషి కాదు. అందుకోసమే ఆ ప్రజల్లో ఉన్నాడు అక్కడ. రేపు ఫిర్యాదిగూడ నుంచి ఆయన చాలా పెద్ద నాయకుడిగా ఎన్నిక కావాల్సినటువంటి అవసరం ఉంది. మీ అందరి ఆశీస్సులతో కావాలి. ఓకేనా? ఎంపీస్ని కూడా ఆల్రెడీ టచ్ చేసినాము, ఇది చేస్తున్నారు. మీరు చెప్పినాక మనకు కొంచెం అడ్వాన్స్ ఐడియా వచ్చింది. ఏంటంటే మనం తెలంగాణలో స్పెషల్గా మనం ఎమ్మెల్సీస్ డిజేబిలిటీ ఫోరం పెట్టుకొని కొంత ప్లాన్ చేసినాం అనుకోండి, మన ఇష్యూలు ఎప్పటికప్పుడు అడిగేటట్టు ప్లాను. దానికి మీరు కొంచెం ఒక అడుగు మీరు ముందేస్తే మేమందరం కూడా డిఫరెంట్ మేధావులం, మంచి రాష్ట్ర స్థాయి ఒక 30 ఏళ్ళ పనిచేసే సంఘాలం ఇక్కడ ఉన్నాము. దాన్ని కొంచెం మీరు కొంచెం టైం కేటాయిస్తే మేము మిగతా వాళ్ళంతా కూడా కొలాబ్ చేస్తాము. థ్యాంక్ యూ అన్న. చేసి అందరూ ఒక వేదిక మీద తీసుకొచ్చి పెట్టి మా మీద బాధ్యత పెడితే తలా ఇంత బాధ్యత ఎత్తుకుంటాం. దాంతోపాటు ఇంకొకటి అన్న, మీకు మా యొక్క సూచన, మనకు చైర్మన్గా వచ్చిన అన్నకు వందనాలు. ఇక్కడికి వచ్చిన మీటింగ్కి వచ్చిన మీ అందరిని కూడా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మరొకటి, మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను ఇక్కడికి రావడానికి కారణం సైదులన్న ప్లస్ రాజు అన్న వాళ్ళు నన్ను, మల్లేష్ అన్న వాళ్ళు పిలిపించారు ఇక్కడికి. అన్న, నేను గెలవడం అనేది అంటే మొదటిగా నా గ్రామంలో ప్రజల హృదయాలను గెలుచుకునే మనస్తత్వం కావాలి అన్న మనకు. ఎందుకంటే అంగవైకల్యం మనకెప్పుడు అడ్డు రాదు అని నేను అనుకున్నాను సార్. అనుకున్న విధంగానే అందరూ నన్ను నిజంగా కూడా నీకు అంగవైకల్యము అడ్డురాదు బిడ్డ, మేము నిన్ను గెలిపించుకుంటాం అని నా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నాకు సహాయం చేశారు. దానికి తోడు నాకు తమ్ముడు ఉంటాడన్న, నేను ఎక్కడికి వెళ్ళాలన్నా ఏడికైనా నా తమ్ముడు తీసుకెళ్తాడు. నా వెనక తమ్ముడు ఉన్నాడు. తమ్ముడు వచ్చిండా పరిచయం కా బ్రదర్ అన్న? నా సొంత తమ్ముడు అన్న తను. తమ్ముడు సుదర్శన్ అన్న అంటున్నారు. అయితే అన్న తమ్ముడు ఉంటాడు. ఊర్లో కూడా అందరూ నేనంటే ఇష్టపడి వాళ్ళందరూ నన్ను గెలిపించుకున్నారు. ఊరు మాది చిన్నపెండ్యాల గ్రామం, చిల్పూర్ మండల్, జనగామ డిస్టిక్. అక్కడికి వెళ్ళి అక్కడ మమ్మల్ని గెలిపించుకున్నారు మా ఊరిలో నేను చేసినవి, తమ్ముడు చేసిన పనులు, నాన్నగారు చేసిన పనులు కూడా కొన్ని ఉన్నాయి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మా ఊరి జనంతో చెప్పింది ఒకటే, నేను మీకు కావాలి అనుకుంటే నేను మీ మీద మీకు పనులు చేసి పెడతా అనుకుంటే నన్ను మీరు గెలిపించుకోండి అని చెప్పాను. అంగవైకల్యం అడ్డురాదని నేను వారితో రూఢిగా చెప్పవలసి వచ్చింది, సాఫ్ట్గా కూడా చెప్పవలసి వచ్చింది. అది ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా వాళ్ళ దాక్షిణ్యంతో నన్ను గెలిపించుకున్నారు. నేను ఇక్కడి వరకు ఈరోజు వచ్చిన ఈ స్థితిలో ఉన్నాను అంటే అది కేవలం సర్పంచ్ పదవితో మాత్రమే. నాకు మీరందరూ ఉన్నారని మామూలుగా నేను టీవీలో చూస్తూ ఉంటా, అంత మాత్రమే అనుకున్నా. కానీ ఇంత స్పెషల్గా ఇట్లా మనకు సార్లు ఉంటారు అని మాకు తెలియదు సార్. ఫస్ట్ తెలియదు సార్. మాకు హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ ఇవ్వడం ఇవి కొన్ని తక్కువగా ఉంటాయి సార్. ఇంకా రాని వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మీరు ఇస్తారని మేము నమ్ముతున్నాము. ఎందుకంటే ఇంకా పెన్షన్స్ రాని వారు ఉన్నారు. 15,000 పెన్షన్ న్యాయబద్ధంగానే మనం అడిగినాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీకు, మీ ఫ్యామిలీస్కి, మనకందరి మీద ఒక కుటుంబం, కొన్ని కుటుంబాలు మన మీద ఆధారపడి ఉన్నాయి కనుక మనం అడిగిన విషయంలో కూడా గవర్నమెంట్ సహకరిస్తుందని నేను నమ్ముతూ ఈ చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మన తిరుపతి ఈరోజు మన సోదరులు సోదరిమణులు ఒక ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసుకోవడం, ఇక్కడ
మనం అందరం కలుసుకోవడం చాలా ఆనందకర సంఘటన. ఇక్కడికి విచ్చేసిన మన ఎమ్మెల్సీ మన తీర్మార్ మల్లన్న గారికి, మన చిరశ్రీశైలం యాదవ్ గారికి, రవణకి, నాతోటి వికలాంగుల సంఘాల నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు మొన్న మన మల్లేశన్న సాయిదులు మన మల్లన్న ఆఫీస్కి పోయారు. ఆ తర్వాత మల్లన్న గారు నాకు ఫోన్ చేయడం జరిగింది. అన్న రేపు పిలిపించుకొని మాట్లాడతాను, ఖచ్చితంగా వాళ్ళ సమస్యలు చూస్తానని చెప్పడం జరిగింది. ఆ అన్న మాట ప్రకారం ఏమంటే తెల్లారి వాళ్ళతో కూర్చొని దాదాపు 2 గంటల పాటు అనేక విషయాల మీద చర్చ చేశాము. వెంటనే కింద డైరెక్టర్ గారి దగ్గరికి కూడా తీసుకెళ్ళి వారికి కూడా వివరించడం జరిగింది. ఆ తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దృష్టిలో కూడా ఈ అన్ని విషయాలు మనం పెట్టడం జరిగింది. ఒకటి, తెలంగాణ ప్రాంతంలో మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత వికలాంగులకి కోర్టు ఉద్యోగాల్లో ఒక 4% రిజర్వేషన్ ఇచ్చుకోగలిగినాం. హయ్యర్ ఎడ్యుకేషన్లో ఒక 5% రిజర్వేషన్ ఇచ్చుకోగలిగినాం ఉన్నత విద్యలో. గతంలో పిహెచ్డి కానీ, ఇప్పుడు నెట్ కానీ, స్లెట్ కానీ ఇలాంటి వాటిలో కనుక మనకి రిజర్వేషన్ 3% ఉంటుండే 2016 వికలాంగుల హక్కుల చట్టం వచ్చినప్పటికి కూడా. కానీ మనం వచ్చిన తర్వాత దాన్ని 5%కి దాన్ని మనము పెంచగలిగినాం. అంతేకాకుండా వికలాంగులందరూ కూడా ఆర్థికంగా ఎదగాలి, స్వయం సమృద్ధి సాధించాలి, వాళ్ళ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి చిన్న చిన్న పొదుపులు చేసుకోవాలన్న ఆలోచనతోని మళ్ళా మనం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని మన మంత్రి గారు వచ్చిన తర్వాత వారితో మాట్లాడి మొదటి సంతకమే మనము సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మీద మనం పెట్టించాము. ఇప్పటికీ 11,000 వికలాంగుల సంఘాలు తెలంగాణ ప్రాంతంలో ఏర్పడ్డాయి. వాళ్ళకి ప్రతి సంఘానికి కూడా మనం 15,000 చొప్పున వాళ్ళకి ఇవ్వబోతున్నాం. ఇంకో 7,000 సంఘాలు టార్గెట్గా, మొత్తం 18,000 సంఘాలు టార్గెట్గా మనం దాని మీద పని చేయబోతూ ఉన్నాం. తర్వాత చిన్నపిల్లలు ఎవరైనా ఆరోగ్యంగా మరి ఉండకుండా చిన్నపిల్లలు హ్యాండిక్యాప్డ్ పుట్టినప్పుడు 6 సంవత్సరాల లోపు పిల్లల కోసం వాళ్ళకి శస్త్రచికిత్సలు చేయించడం కోసం మనం బాల భరోసా కార్యక్రమాన్ని కూడా మనం శ్రీకారం చుట్టినాం. ఇప్పుడు 1-2 శస్త్రచికిత్సలు ఈ వారం రోజుల్లో మనకి స్టార్ట్ అవుతూ ఉన్నాయి. పెద్ద ఎత్తున ప్రోగ్రాం ముందుకు పోతా ఉంది. ఎందుకంటే నేను చిన్నప్పుడు నా కాలు జస్ట్ ఇలా మాత్రమే ఉండేది, కొంచెమే. అది నేను పెరుగుతున్న కొద్దీ ఆ ఒళ్ళు భారంతో అదంతా కాలు మీద పడ్డం వల్ల అది ఎన్నో వంకలు తిరుగుతూ ఉంది. అప్పుడప్పుడు మనకు అనిపిస్తుంటుంది, నాకు కాలు నొప్పి వచ్చిన ప్రతిసారి నాకు అర్థమవుతుంది అది ఇంకొక దాని రూపం మార్చుకుంటుంది, వంక తిరుగుతుంది అని. కానీ ఆనాడు మనం కనుక చిన్న చిన్న ఆపరేషన్లు చేయించినట్లయితే కనుక మనం ఈజీగా నార్మల్ వ్యక్తులు సమానంగా కాకపోయినా కొంచెం మెరుగ్గా మనం ప్రయత్నం చేయగలిగే వాళ్ళం. కాబట్టి దాన్ని మనం వచ్చినాక ఒక బాల భరోసా కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేయించే ప్రయత్నం చేసినాం. ఇలా హ్యాండిక్యాప్డ్ సెక్టార్లో మనము ఇలా ఒక 40% వైకల్యానికే మనం ఇలా స్కూటర్లు, మిగతా పరికరాలు ఇచ్చుకోగలుగుతున్నాం. ఇలా దీంట్లో భాగంగా వాస్తవానికి మల్లేశన్న వాళ్ళు నేను చైర్మన్ అయిన కొత్తలో వచ్చారు. మల్లన్న త్రూ వచ్చిన సందర్భమే తప్ప మళ్ళీ ఎప్పుడు కూడా వీళ్ళు కలిసే ప్రయత్నం జరగలే. ఇప్పుడు మనము ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ మనం ఇచ్చేటప్పుడు ఏం చేసినాము అంటే అనేక రకాల అర్హత. అందరికీ నమస్కారం. నేను మరుగుజ్జు సంఘం రాష్ట్ర అధ్యక్షుని బుగ్గ మల్లేష్ మాట్లాడుతున్నాను. నేను సంఘం పెట్టి 20 సంవత్సరాలు అవుతుంది. నేను సంఘం స్టార్ట్ చేసినప్పుడు 5గురం ఉంటివి. నేను 2001లో స్టార్ట్ చేశాను. రిజిస్ట్రేషన్ 2003లో చేశాను. అది మనకు రిజిస్ట్రేషన్ గురించి తెలియదు. విలేకరులే నాకు చెప్పారు రిజిస్ట్రేషన్ చేసుకోండి బాబు అంటే, అప్పుడు 2023లో రిజిస్ట్రేషన్ చేయించాను. సంఘం పెట్టినాక ఎలాంటిది మనకు ఏం లేకుండా అప్పుడు రాజశేఖర రెడ్డి గారు సిఎల్పి ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు పోయినా చూస్తా చేస్తా చెప్తా చెప్తాను కానీ ఏమీ చేయలేదు. రాజశేఖర రెడ్డి గారు పోయి కలిసాము. మా గవర్నమెంట్ వస్తే మీకు చేస్తామన్నారు. కానీ అన్నట్టే రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చింది కానీ ఏం చేయలేదు. వాళ్ళు మా ముంగట మొక్కల మీద కూర్చొని మాకు హామీ ఇచ్చిండ్రు అసెంబ్లీలో, మా గవర్నమెంట్ వస్తే మీకు చేస్తామని. కానీ అన్నట్టే గవర్నమెంట్ వచ్చింది కానీ చేయలేదు. ఒకసారి మేము ఆడికి పోయినాం, పోతే మాకు కలవకుండానే వెళ్ళిపోయారు. మేము ఏం చేసినాం, అందరి 200 మంది ఉండే అందరి షర్ట్లు ఇప్పించి ఇడిపించి ఆనే కూర్చోబెట్టింది. అప్పుడు మళ్ళీ సార్ అన్నారు, ఏం మళ్ళీ అట్లా చేస్తామంటే, సార్ మీ పులివెందులో ఓటేస్తానే మీరు సీఎం అయ్యారా సార్? మాకు ఎలక్షన్ ముందర మాకు ఆడుకున్నారు, సీఎం అయ్యారు సార్. మా పరిస్థితి ఏంటి సార్ అంటే, మీరు ఆఫీస్కి రండి అమ్మా చేస్తాను అనగానే చేయలే. మళ్ళీ మేము హైకోర్టులో పిటిషన్ ఇచ్చాం దీని గురించి. హామీలు ఇచ్చారు, చేయలేదు, మాకు ఏందేనని. అప్పుడు హైకోర్టు జీవో ఇచ్చింది మాకు, ప్రత్యేకంగా వీళ్ళని వికలాంగుల గుర్తించి
వీళ్ళకు ఒక స్కేల్ ప్రకారం సబ్ టికెట్ ఇవ్వాలని ఇప్పుడు హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. హైకోర్టు ఆర్డర్ ఇచ్చినాక అప్పుడు సబ్ టికెట్లు ఇస్తున్నారు, కానీ బస్ పాస్ ఇస్తలేరు. బస్ పాస్ ఇవ్వండి అంటే వాళ్ళు అంటారు మాకు ఒక లెటర్ కావాలి, మాకు ఇది కావాలి, ఇది లేదు మేము పెట్టిస్తాం. మళ్ళీ పోయి తిరిగాము. అప్పుడు మన స్టేట్ గవర్నమెంట్ 5,000 మరుగుజుల పైన 1,69,00,000 ఇష్యూ చేసింది. అప్పుడు సిటీ బస్ పాస్, డిస్ట్రిక్ట్ బస్ పాస్ ఇచ్చారు. పింఛన్లు ఇస్తున్నారు, అన్నీ ఇస్తున్నారు. మరి మాకు ఇంతవరకు బండ్లు ఇవ్వలే, ఏమీ ఇవ్వలే. మాకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వచ్చు. డబుల్ బెడ్రూమ్లు ప్రతి ఒక్క వికలాంగుల కాలనీ ఉంది, లెప్రసీ కాలనీ ఉంది, వికలాంగుల కాలనీ ఉంది, డెఫ్ కాలనీ ఉంది, కానీ మరుగుజుల కాలనీ ఏడలేదు. మాకు ఇవ్వచ్చు కదా, మాకు కూడా ఇవ్వాలి సపరేట్. సిటీ అవుటర్ అసలు మాకు కూడా కాలనీ కట్టిస్తే, సిటీ దగ్గర కట్టిస్తే ఆడ ఉంటారు, సిటీలో వచ్చి ఏదైనా పని చేసుకొని బతుకుతారు. అది మా 15,000 మాకు ఇప్పుడు పింఛన్ ఇవ్వాలి. 15,000 పింఛన్ కంపల్సరీ ఇవ్వాలి. మళ్ళీ ఏమంటే అంత్యోదయ రేషన్ కార్డు ఇవ్వాలి 35 కిలోలది. కానీ మేము సంఘం పెట్టి 25 సంవత్సరాలు అవుతుంది, కానీ ఇంతవరకు ఎన్నో గవర్నమెంట్లు వస్తున్నాయి పోతున్నాయి. ఏమో వస్తారు ఏమో చేస్తారంటారు, కానీ ఏమీ లేదు. ఏడేసిన గొంగడి అన్నే ఉంది. అయ్యా ముఖ్యమంత్రి గారు పార్కులలో ఎవరెవరికో ఇస్తున్నారు పెద్దోళ్ళకి పనులు. అది మేము చేయలేమా? నీళ్ళు కొట్టలేమా? మాకు ఇవ్వచ్చు కదా. ఆర్టిస్టులు రిటైర్డ్ అవుతారు, రిటైర్డ్ అయిన వాళ్ళకి మళ్ళీ జాబ్ ఇస్తారు. బస్ స్టాండ్ల కాడ ఆ బస్సు ఇక్కడ పోతుంది, ఈ బస్సు ఎక్కడ పోతుందని మేము మరుగుజులం చెప్పలేమా? మేము వాళ్ళ ఒక్కరి జాబ్లా మాకు ఇద్దరు పెట్టుకోండి, చేయలేమా? మేము చేస్తాం కదా. ప్రచార శాఖ ఉంది, ప్రచార శాఖలో మాకు ఇవ్వచ్చు కదా. ఎందుకు ఇయ్యరు? అంటే మరుగుజులు అంటే అంత చిన్న చూపు ఎందుకు? ఇప్పుడు గవర్నమెంట్ పార్కులు ఉన్నాయి, అక్కడక్కడ నీళ్ళు కొట్టే మాకు ఇవ్వచ్చు కదా, మేము కొడతాం కదా నీళ్ళు. ఇలాంటివన్నీ ఉన్నాయి సార్. కొద్దిగా మా మీద దృష్టి పెట్టండి అయ్యా సీఎం గారు, మా మీద దృష్టి పెట్టండి, మమ్మల్ని ఆదరించండి దయచేసి. మీకు దండం పెడతాము. మా మరుగుజులను ఆదుకోండి, మాకు ఉద్యోగాలు ఇవ్వండి, చదువు లేని వారికి స్వయం ఉపాధి కల్పించండి. థ్యాంక్స్.